వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆటో వాలాలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు సాయం చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు. అయితే ఈ ప్రారంభానికి ముందు ఒక చిన్న ఎపిసోడ్ జరిగింది. దాని గురించి ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పైగా ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పాలకులు అంటే ప్రతిదాన్ని ఒక షోలాగా చేయొచ్చా? దానివల్ల ఉపయోగం ఏంటి? అంటే ప్రచారానికి ఇంత ప్రాధాన్యత ఇస్తారా? ప్రచారం చేయొచ్చు, ప్రజలే ప్రచారం చేస్తారు. నువ్వు మంచి చేసినప్పుడు, నువ్వు గొప్ప చేసినప్పుడు ప్రజలు నిన్ను నెత్తిపైన కూర్చోబెట్టుకుంటారు, భుజాలపైన పెట్టి మోస్తారు. ప్రజలే ప్రచారక రథాలుగా ఉపయోగపడతారు. కానీ ఈరోజు జరిగిన కార్యక్రమంలో, ఈ ఆటో వాళ్ళకు సాయం చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అట్లాగనే కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమిలో మరొక భాగస్వామి పార్టీ భారతీయ జనతా పార్టీ పివిఎన్ మాధవ్ గారు, వీళ్ళంతా కూడబలుక్కొని ఆటోల్లో మనము కార్యక్రమం జరిగే ప్రదేశానికి వెళదామని నిర్ణయించుకున్నారు. ఎవరికి వాళ్ళు ఒకే టైంలో ఆటోల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఆటోలు ఎక్కి ఒక విధంగా దీన్ని మరి బల ప్రదర్శనాలనో, లేకుంటే సరదాగా చేస్తున్న కార్యక్రమాలలో, లేకుంటే రాష్ట్ర ప్రజలందరూ ఆటోల వైపు చూడాలనుకున్నారో ఏమో కానీ ఈ బయలుదేరి సింగనగర్ వరకు వెళ్ళారు. అంటే ఉండవల్లి, మంగళగిరి, అంటే తాడేపల్లి నుంచి బయలుదేరి వీళ్ళంతా కూడాను సింగనగర్కి ఇక్కడి నుంచి 14 కిలోమీటర్లు తాడేపల్లి నుంచి. సరే, ఈ 14 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంటే మిగిలిన జనాన్ని నిజంగా పోలీసులు రోడ్డు మీద నడవనిస్తారా? ఎవరైనా మనం అనుకోవడానికి అది జరుగుతుందా? ఒకవేళ ముఖ్యమంత్రి గారే స్వయంగా లేదు అందరినీ పోనీ అని చెప్పినా పోలీసులు ఆ పని చేస్తారా? సెక్యూరిటీ దృష్ట్యా ఖచ్చితంగా ట్రాఫిక్ను అటు ఇటు డైవర్ట్ చేస్తారు. 14 కిలోమీటర్లు మొత్తము ప్రయాణించాల్సి ఉంది. ఈ 14 కిలోమీటర్ల ప్రయాణంలో దాదాపు 1 గంట విజయవాడ ప్రజలంతా కూడాను చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. పైగా ఈ ఆటోలు కొన్ని రకరకాల శబ్దాలు, వ్యవహారాలు. అయితే దీని మీద సెటైరికల్గా చాలామంది చాలా వ్యాఖ్యలు చేశారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు నటుడే, కానీ హీరోయిన్తో బయలుదేరితే ఇంకా చాలా బాగుండేది. సినిమా నటుడిగా మంచి గుర్తింపు ఉంది, ఒక పాలకుడిగా కూడా ఈ మధ్యకాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇట్లాంటి షోలు చేసేటప్పుడు ఆ షోకు తగినటువంటి అందం కనిపించాలనేది ఒక సెటైరికల్ ఇది బయటకు వచ్చింది. అట్లాగనే చంద్రబాబు నాయుడు గారు బయలుదేరుతుంటే, నేను బయలుదేరాను, ఆటోలో కూర్చున్నాను, కంప్యూటర్ తీసుకున్నాను, ఇప్పుడు అమరావతి ప్లాన్ అంతా దీంట్లో ఎలా రూపొందిస్తే బాగుంటుందో అని చెప్పేసి ఒక ఆలోచన, మనసులో భావన వచ్చి ఉంటుందేమో చంద్రబాబు నాయుడు గారికి అనే ఆలోచన ఇక్కడ ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఇక లోకేష్ గారిని తీసుకుంటే, లోకేష్ గారు మంగళగిరి నుంచి పట్టు వస్త్రాలు, లేకపోతే చేనేత వస్త్రాలు తయారు చేసి నిజంగా చాలామందికి అక్కడ సభలో వీళ్ళకి ఏమన్నా ఆటో వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నారు. అట్లా అనుకోవడంతో పాటు ఆయనే కడవాలు తీసుకొని వీళ్ళందరూ మెల్లల్లో వేసి ముందు వీళ్ళందరినీ సాగరంపుతారేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయన ఒక 2 వ్యక్తులను తీసుకొని బయలుదేరారు. అట్లాగనే చంద్రబాబు నాయుడు ఇంకొక 2 వ్యక్తులతో బయలుదేరారు. కానీ అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రము ఒక్కడిగానే బయలుదేరారు ఆటో. ఆ తర్వాత మాధవ్ కాస్త అందరినీ ఆకట్టుకునే విధంగా చేతులు అటు ఇటు ఊపుతూ బయలుదేరాడు. వీళ్ళందరూ మొత్తం మీద సింగనగర్ చేరుకున్నారు. సింగనగర్లో కార్యక్రమాన్ని ప్రారంభించి వాళ్లకు 15,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పెద్దలంతా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా, అధికార కూటమిలోని పెద్దలంతా ఈరోజు ఆటోల్లో ఒక ఆటో ప్రదర్శన చేశారు. పాలన అంటే ఆటో ప్రదర్శనలా ఉంటుంది కదా, అంటే ఇంత స్లోగానే ఉంటుంది కదా, ఏడాది తర్వాత ఇలాగ సాయం చేస్తూ ఆటోలో ప్రదర్శన చేయడం ఏమిటి అనే సెటైరికల్ మాటలు కూడా చాలామంది నుంచి వచ్చాయి. ఏది ఏమైనా ప్రచారాన్ని కోరుకుంటున్నారు పాలకులని దీన్ని బట్టి అర్థమైంది.